పునాదులు కలపడం అన్నది ప్రజలు దేవుని చేతుల్లో ఉంటాయి. అవన్నీ ప్రజలు దేవుని చేతుల్లో ఉంటాయి. ఎవరైనా పునాదులు ఎవరైనా కదపాలంటే అది చంద్రబాబు నాయుడు ఆ పెద్దబాబు చేతుల్లోనూ ఈ చిన్నబాబు చేతుల్లోనే ఉండవు. ఇదే చిన్నబాబు ఈరోజు జిల్లా తిరుగుతూ ఉన్నాడు. కడపలో మా కార్పొరేటర్లను కూడా లాగాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 50 మంది కార్పొరేటర్లకు తెలుగుదేశం పార్టీ గెలిచింది 8, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది 42. అయినా కానీ చివరికి కార్పొరేటర్లైనా సరే జాయిన్ చేయించాలా, చిన్నబాబు గారు వస్తున్నారని చెప్పి చాలా తాపత్రయపడితే ఎంతమంది పక్కకు పోయే కార్యక్రమం తెలుసా? ఇంత ప్రలోభాలు పెట్టారు, ఇంత డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు చేశారు. ఎంతమంది పోయారు? ముగ్గురు. సిగ్గుండాల. డెమోక్రసీలో ఏ పార్టీ టికెట్ మీద గెలిచారు, ప్రజలు ఎవరికి ఓటేశారు, మీరు ఏం చేస్తూ ఉన్నారు, అసలు ఎందుకు చేస్తూ ఉన్నారన్న జ్ఞానం కాస్తో కూస్తూ ఉండాలి. ఇవాళ ఏం జరుగుతూ ఉందనంటే చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్లో తిరిగే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి లేదు. గ్రామాల్లోకి తిరిగితే ఇవాళ రైతులందరూ ఎన్నికలప్పుడు ఏం చెప్పావు బాబు, మా రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తానన్నావు, చివరికి ఇవాళ మీరు చేసింది మా వడ్డీలు కూడా మాఫీ కాలేదు, మీరు చేసే ఈ కార్యక్రమంలో ఇంతకన్నా మోసం ఎక్కడైనా ఉందా బాబు అని రైతులు అడుగుతూ ఉన్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారు ఇంటికి వస్తుంది బాబుకు ముఖ్యమంత్రి అయితే అన్నావు, మా బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇవాళ ఆక్షన్ చేస్తూ ఉన్నారు, వేలం వేస్తూ ఉన్నారు అని రైతులు నిలదీస్తూ ఉన్నారు. గ్రామాలకు పోతే డ్వాక్రా అక్క చెల్లెమ్మలు మా రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పావు బాబు, ఇంతకు ముందన్నా కాస్తో కూస్తో మాకు కనీసం వడ్డీ లేని రుణాలు వచ్చేటివి, నీ పుణ్యాన ఇవాళ 2 రూపాయలు వడ్డీలు కట్టాల్సి వస్తూ ఉంది, కట్టలేని పరిస్థితిలో దయనీయంగా మేము ఉన్నామని చెప్పి ఇవాళ డ్వాక్రా అక్క చెల్లెమ్మలు చంద్రబాబు నాయుడు గారిని మోసగాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి డ్వాక్రా అక్క చెల్లెమ్మలు తిడతా ఉన్నారు. గ్రామాల్లోకి పోతే ఇవాళ చదువుకుంటున్న పిల్లలు, కాస్త చదువు అయిపోయి ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తూ ఉన్నారు. ఆ రోజేమో ఎన్నికలకు ముందు జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలా అన్నావు, ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత జాబ్ ఇవ్వకపోతే 1,75,00,000 రాష్ట్రంలో ఇల్లులు ఉన్నాయి, ఆ ప్రతి 1,75,00,000 ఇళ్లకు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు. 1,75,00,000 ఇల్లులు ఇవాళ నిరుద్యోగ భృతికి 2,000 రూపాయలు ఎప్పుడు ఇస్తావు, జాబ్ ఇవ్వలేకపోతే అని చెప్పి అడుగుతూ ఉంటే మోసం తప్పని నోట్లో నుంచి ఏ మాటలు రావడం లేదు. ఇవాళ 22 నెలలు అయిపోయింది నువ్వు ముఖ్యమంత్రి అయిపోయి, ఇంతవరకు ఒక కొత్త ఇల్లు కట్టిలా. కొత్త ఇల్లు కట్టించడం కదా దేవుడు ఎరుగు, పాత ఇళ్లకు బిల్లులు రావడంలా, సగంలో నిలిచిపోయిన ఇళ్లకు బిల్లులు రావడం లేదు, గతంలో శాంక్షన్ అయిన ఇళ్లకు బిల్లులు రావడం లేదు, కొత్తవి కట్టడం కదా దేవుడు ఎరుగు. కరెంటు బిల్లులు ఒక్కసారి పోతే షాక్ కొడుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు 200 రూపాయలు కరెంటు బిల్లు వస్తూ ఉంటే ఇవాళ 600 రూపాయలు కరెంటు బిల్లు వస్తుందని షాక్ కొడుతూ ఉన్నాయి. ప్రజలు తిట్టుకొని తిడుతూ ఉన్నారు. ఇవాళ నిత్యావసర వస్తువులు తారాస్థాయికి చేరాయి, షాక్ కొట్టే రేట్లు కనిపిస్తూ ఉన్నాయి. తిట్టుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ ఉన్నారు. ఇవాళ మున్సిపాలిటీస్లో గతంలో వేసే పన్ను ఇప్పుడు వేస్తూ ఉన్న పన్నును చూస్తే మున్సిపాలిటీస్లో ధర్నాలు జరుగుతున్నాయి, స్ట్రైకులు జరుగుతూ ఉన్నాయి. గతంలో వేసే పన్నులకు ఇప్పుడు వేసే పన్నులకు ప్రతి చోట కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు తిట్టుకొని తిడుతూ ఉన్నారు. ఈ తిట్టుకోకుండా ప్రజలు తిడుతూ ఉన్న ఈ పరిస్థితుల్లో ప్రజల గొంతును నొక్కేయాలి, ప్రజల బాధలు బయటికి కనపడకూడదు, వినపడకూడదు అని చెప్పి చివరికి ప్రజల గొంతులనే నొక్కే కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా సిగ్గు లేకోకుండా బ్లాక్ మనీ ఎక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు మీకు ఇంత డబ్బులు వస్తూ ఉన్నాయి, ఒక్కొక్క ఎమ్మెల్యేకి 20 కోట్లు 30 కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తూ ఉన్నారు, మంత్రి పదవులు ఆఫర్ చేస్తూ ఉన్నారు. నన్ను తప్ప మిగిలిన 66 మంది ఎమ్మెల్యేలకు రోజు ఫోన్లు కొడతా ఉన్నారు. అదేదో పని పాట లేనట్టుగా రోజు నువ్వు ఫోన్లు కొట్టడం, మీ వాళ్ళతో మాట్లాడడం, పాప మా వాళ్ళు
దానికి తోడు కొన్ని టీవీ ఛానళ్ళు కూడా అదే పద్ధతిలోనే వాళ్ళు పోతా ఉన్నారు వీళ్ళు పోతా ఉన్నారు అని చెప్పి టీవీ ఛానళ్ళు ఎల్లో చొక్కాలు వేసుకున్న టీవీ ఛానళ్ళు దాన్ని వేసేయడము. అసలు ఇంతవరకు 6 నెలలు అయింది. ఎంతమంది ఎమ్మెల్యేలు పోయారండి? 5 మంది. అదేదో పెద్ద గొప్ప సంగతిగా మాట్లాడతారు. 5 మంది, అది కూడా మంత్రి పదవుల కోసం, అది కూడా డబ్బుల కోసం. ఇంతింత డబ్బులు ఆఫర్లు చేస్తూ ఉన్నా కూడా మిగిలిన 61 మంది నన్ను కాక మిగిలిన 61 మందికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఇంత ప్రలోభాలు పెడతా ఉన్నా, ఇంత డబ్బులు ఆశలు చూపిస్తూ ఉన్నా, మంత్రి పదవులు ఇస్తామని చెప్తా ఉన్నా కూడా ప్రజల తరపున నిలబడుతున్నారు. ప్రజల తరపున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నిత్యావసర ధరలు పెరుగుతూ ఉంటే ప్రజల తరపున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మాటలు నమ్మి ప్రజలు మోసపోయిన పరిస్థితుల్లో ఆ ప్రజలకు తోడుగా నిలబడేందుకు అన్ని రకాలుగా రైతులకు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు, పిల్లలకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటి నేను చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పదవిలోకి రావాలి అని అంటే దానికి చిట్కా ఎదుటి పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను లాక్కోవడం కాదు, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవడం అన్నది చిట్కా. దానికి కావాల్సింది ప్రజలకు మంచి చేయడం. ఇదే చంద్రబాబు నాయుడుకి మళ్ళీ చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, జగన్ అనే వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టినప్పుడు నేను మా అమ్మ ఇద్దరమే బయటకు వచ్చి రాజీనామా చేసి ఇద్దరితో మొదలుపెట్టాం. ఇద్దరితో మొదలుపెట్టిన ఆ పార్టీ ఆ తర్వాత 18కి పోయింది. ఆ తర్వాత 67 మందికి పోయింది. ఇవాళ 67 మంది శాసనసభ్యులను ఇద్దరితో మొదలుపెట్టాం. కాబట్టి ఎమ్మెల్యేలతో పనులు జరగవు చంద్రబాబు నాయుడు గారు. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుంటే ఎవరిని పెట్టినా ప్రజలు ఎమ్మెల్యేగా ఓట్లు వేస్తారన్నది గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారు. ఎవరు పోయారమ్మా? ఒక ఆదినాయుడు తప్ప ఇంకొక ఆయన పాపం మా జయరాముడు అన్న ఏమన్నానన్న పాపం. ఆయన కూడా 20 కోట్ల ఆఫర్ చూపిస్తే ఏమన్నా పద్ధత మీరు వీళ్ళు చేసేది? ఇప్పుడు అందరూ ఇన్నే ఉండరు. కొంతమంది మొత్తం కలిపినా కూడా ఇంత ప్రెజర్ పెట్టినా 5 మంది ఏం సాధించినారు? కనీసం నేను చంద్రబాబు నాయుడుగా సవాల్ ఇస్తుతా ఉన్నా, నీకు దమ్ము ధైర్యము ఉంటే, సిగ్గు లజ్జ ఉంటే, 4 పదాలు వాడతాను, దమ్ము ధైర్యము సిగ్గు లజ్జ ఉంటే వాళ్ళతో రాజీనామా చేయించండి, ఎన్నికలకు పోదాం. ప్రజలు ఎవరికి ఓటేస్తారో అది రెఫరెండంగా తీసుకుందాం. సిగ్గుంటే రెడీనా చెప్పండి. అసలు ఎమ్మెల్యేలు వేరే వాళ్ళ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు తీసుకోవడం ఏంది? తీసుకొని వాళ్ళను డిస్క్వాలిఫై చేయరట, రాజీనామాలు ఆమోదించారట. అసలు సిగ్గు శరము ఏమాత్రం లేకుండా ఈ మనిషి బిహేవ్ చేస్తూ ఉన్న తీరును చూస్తే నిజంగా అసలు ఈ మనిషేనా అనిపిస్తుంది. ఇట్లాంటి మనిషి రాక్షసుడిగా పుట్టాల్సిన మనిషి. అమ్మా మా ఇంకొకటి కూడా చెప్పాలి తల్లి, ఇక్కడ టీవీ ఛానల్ అందరికీ దయచేసి చెప్తా ఉన్నా, ఇది మాత్రం ఏందయ్యా ఇది? నిజంగా చంద్రబాబు నాయుడు ఒక పద్ధతి ప్రకారం, పథకం ప్రకారం చేస్తూ ఉన్నాడు. దానికి టీవీ ఛానళ్ళు కూడా అదే మాదిరిగానే చివరికి పాపం మా రఘురామరెడ్డి అన్న ముసలాయన పాపం మా రఘురామరెడ్డి అన్న మీద కూడా అన్నారు. రఘురామరెడ్డి అన్న పొద్దున మీకు అందరికీ ట్యూషన్ బీకినాడు. ఏమయ్యా, నైతిక విలువలు ఉండవా రాజకీయాలలో? నా మీద మీ ఇష్టం వచ్చినట్టు రాస్తారు, కనీసం నా మీద ఇష్టం వచ్చినట్టు చూపించేటప్పుడు, రాసేటప్పుడు కనీసం నన్ను ఒక్క మాట అన్నా అడగాల కదా. అడక్కోకుండా మీ ఇష్టం వచ్చినట్టు రన్ చేసేయడం, టీవీలలో నా పరువును తీసేయడం కరెక్టేనా, ధర్మమా అని చెప్పి రఘురామరెడ్డి ఒకటే కాదు, మీరు వేయడము, మా వాళ్ళందరూ 66 మంది ఎమ్మెల్యేలు మా వాళ్ళందరూ మళ్ళీ ఖండనలు ఇవ్వడం. నిజంగా ఎన్ని రోజులండి ఇది? పోనీ ఖండన ఇచ్చిన తర్వాత మళ్ళీ వేయకుండా ఉన్నారా అని అంటే అది కాదు. ఒక రోజు గమ్మని ఉంటారు, 2 రోజులు గమ్మని ఉంటారు, మళ్ళీ 3వ రోజు మళ్ళీ స్టార్ట్. ఏందండి ఇది? అసలు నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి ఇంతమందిని లాక్కునే కెపాసిటీ సత్తా ఉంటే 5 మందితో ఇంతవరకు 5 మందితో ఎందుకు ఆగారు? ఎప్పుడో అయిపోయింది.
చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజల్లో నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ప్రజలకు నమ్మకం లేదు, విశ్వాసం లేదు కాబట్టి ఆయన నమ్ముకొని మునిగిపోయే పడవలో ఎక్కడానికి ఎవరూ సిద్ధంగా లేరు. చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నది ఏంది? దానికి మీరు సపోర్ట్ చేయడం అన్నది ఎంత మటుకు ధర్మం? నిజంగా మీ మనస్సాక్షిని మీరు కూడా అడగండి. నేనైతే ఒకటే చెప్తా ఉన్నా, అందరికీ లీగల్ నోటీసులు ఇవ్వాలి. నిజంగా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ప్రజలు, ఆ ఎమ్మెల్యేలందరినీ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ప్రజలు మీరు రాయడము, వాళ్ళకు ఫోన్లు రావడం ఎంత మటుకు ధర్మం అండి ఇది? పాపం వాళ్ళు ఏం పాపం చేసినారు? వాళ్ళు నిజంగానే పోతూ ఉంటే పోయినప్పుడు రాయండి. వాళ్ళు పోకముందే వాళ్ళ మీద బండేయడం. ఈరోజు కావాలో ప్రతాప్ నా మీద ఏదో స్క్రోల్ వచ్చింది, నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సి వస్తూ ఉందన్నా అని చెప్పి ప్రతాప్ ఫోన్ చేసింది కావాలి ఎమ్మెల్యే. ఏందండి ఇది? ఏదన్నా మనం కూడా మానవత్వంతో వ్యవహరించాలి. ఇదేదో చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నది నిజంగా కరెక్టేనా? అసలు నిజంగా ఇంతమంది టీవీ ఛానళ్ళు మీరంతా ఉన్నారు, మీరంతా ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని అడగడం లేదు? డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని? ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వచ్చిందని క్వశ్చన్ చేయడం లేదు? ఇదేమన్నా కరెక్టేనా? అక్కడేమో తెలంగాణలో ఆడియో వీడియో టేపులతో సహా బ్లాక్ మనీతో సహా దొరికిపోతే ఆ మనిషికి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని స్కాములు జరుగుతూ ఉన్నాయి. పట్టిసీమ దగ్గర నుంచి పోలవరం దాకా స్కామే, పోలవరం దగ్గర నుంచి గాలేరు నగరి దాకా స్కామే, గాలేరు నగరి దగ్గర నుంచి ఇసుక దాకా స్కామే, ఇసుక దగ్గర నుంచి మద్యం దాకా స్కామే, మద్యం దగ్గర నుంచి జెన్కో దాకా స్కామే, జెన్కో దగ్గర నుంచి చివరికి టెంపరీ కన్స్ట్రక్షన్స్, టెంపరీ వర్క్స్ అని చెప్పి పుష్కరాలకు 1600 కోట్లు స్కామే, చివరకు క్యాపిటల్ సిటీకి 400 కోట్లు స్కామే. ప్రతి రాజధాని ప్రాంతంలో రియల్ ఎస్టేట్లు, వాళ్ళకు సంబంధించిన భూములు ఎవరు కూడా అక్విజిషన్లోకి ఉండవు, మిగతా వాళ్ళ భూములను అక్వైర్ చేస్తారు. ఎస్సీ ఎస్టీ భూములను కూడా సైతం వదులుకోకుండా తీసుకునే కార్యక్రమం చేస్తారు. వాళ్ళను కూడా మోసం చేస్తూ జరుగుతూ ఉన్న ప్రతిదీ స్కామే. అసలు ఇన్ని స్కాములు జరుగుతూ ఉన్నాయి. ఆ మనిషి ఆ స్కాముల డబ్బులతో 20 కోట్లు 30 కోట్ల రూపాయలు ఆఫర్లు ఇచ్చి ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా కొనే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అసలు నిజంగానే డెమోక్రసీలో మనమంతా కూడా దీన్ని చూస్తూ నిజంగానే మనం కూడా ఏం చేస్తూ ఉన్నాం? ఆయన చేస్తూ ఉన్న సిగ్గుమాలిన కార్యక్రమాన్ని తప్పు పట్టుకోకుండా, ఆయన ఎన్నికలకు ఎందుకు పోవడం లేదు అని చెప్పి నిలదీయకుండా మనం చేస్తూ ఉన్నది ఏంది? మనం కూడా ఎవడు పోకపోయినా కానీ అమ్జద్ మీద పోతున్నాడు అని చెప్పి మనమే రాసేయడం. పాపం శీను పోతా ఉన్నాడని చెప్పి పాపం శీను మీద అంటారు. పాపం కావలి ప్రతాప్ పోతా ఉన్నాడు, పాపం ప్రతాప్ అంటాడు అంటారు. సునీల్ అన్నారు, పాపం సునీల్ పోతా ఉన్నాడు. అందరూ పాపం వాళ్ళ కాన్స్టిట్యున్సీలో మీరు రాసే తప్పుడు, మీరు చూపించే స్క్రోళ్లకు, ప్రచారాలకు, మీరు చేసే ప్రచారాలకు వాళ్ళ కాన్స్టిట్యున్సీస్లో వాళ్ళకు నిజంగా ఎన్నెన్ని ఫోన్లు వస్తూ ఉంటాయి. మనం చేసే ధర్మమేనా? పోయినప్పుడు రాయండి పోయాడు అని చెప్పి. నేను ఒకటే చెప్తున్నాను, పోయినప్పుడు ఏం బాధపడాల్సిన పనుల. ప్రజలు ఏ రకంగా అయితే ఇది ప్రజలతో జరుగుతూ ఉన్న పోరాటం చంద్రబాబు నాయుడు గారికి. ప్రజలు గొంతు చంద్రబాబు నాయుడు గారు నొక్కలేరు. ఎవరు పోయినా కూడా ప్రజలు మరో మంచి లీడర్ను తయారు చేసుకుంటారు. పైనుంచి దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రజలు దీవిస్తారు. ఎవరు పోయినా మరో మంచి లీడర్ వస్తాడు అక్కడ. కాబట్టి అంత పెద్ద ఇష్యూ ఏం కాదు ఇది. ఇష్యూ ఏంది అంటే ఇంత బ్లాక్ మనీతో ఆయన ఎలా ఇంత బ్లాక్ మనీని బాహాటంగా ఆయన చూపిస్తూ ఉంటే దాన్ని మనమంతా సపోర్ట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అది తప్పు. ఏమనంటే చంద్రబాబు నాకు ఉంగరం లేదు, గడియారం లేదు, ఇంకా ఏమంటాడు సార్, నా జేబులో డబ్బులు లేవు ఇవన్నీ అంటాడు. ఎమ్మెల్యేలు కొనడానికి 30 కోట్ల రూపాయలు ఒక్కొక్కరికి కొనడానికి డబ్బులు ఏడ నుంచి వచ్చినాయంట. ఇన్ని కోట్ల రూపాయలు విచ్చలవిడిగా అందరికీ తెలిసి జరుగుతూ ఉంది. అందరం దీన్ని చూస్తూనే ఉన్నాం. ఇంత డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు, ఇంత డబ్బులతో కొనుగోలు చేస్తూ ఉన్నాడు అని చెప్పి అందరికీ తెలుస్తుంది. ఏం చేస్తూ ఉన్నాం? చంద్రబాబు నాయుడు అండంలా ఆయన చేసేది ఏదో గొప్ప పని మాదిరిగా చూపించే కార్యక్రమం చేస్తూ అమ్జద్ పోతా ఉన్నాడు. ఇంకా నేను శ్రీకాంత్ కూడా పోతానని రాసినా, శ్రీకాంత్ పోతా ఉన్నాడు. ఏందండి ఇది? మనం కూడా ఆర్ వి డూయింగ్ జస్టిస్? మనం చేసేది కరెక్టేనా? నిజంగానే చంద్రబాబు నాయుడు గారి కెపాసిటీ ఉంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడో లాగండేవాడు. చంద్రబాబు నాయుడు నిజంగా ప్రజల మీద నమ్మకము, ధైర్యముగానే ఉండింటే తన ప్రభుత్వం మీద ప్రజలకు
కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్పి నమ్మకం ఉంటే ఎప్పుడో ఎన్నికలకు పోయేవాడు. తనకు ఆ నమ్మకం ప్రజల్లోకి వెళ్ళే సత్తా తనకు లేదు కాబట్టి, ఆ కాన్ఫిడెన్స్ తనకు లేదు కాబట్టి కనీసం లాక్కున్న వాళ్ళని కనీసం రీపోల్కి కూడా పోలేని పరిస్థితి, బైపోల్కి కూడా పోలేని పరిస్థితి. కారణం ప్రజలు ఓటేస్తారు వేయరు అని చెప్పి భయం. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేస్తున్న పరిస్థితి ఏంది? పోలీసులతో రిగ్గింగ్ చేయించవచ్చు, ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం వాళ్ళను కలిపేయచ్చు, రిగ్గింగ్ చేయొచ్చు, డబ్బులు ఉన్నాయి. ఏందండి ఇదే ఆలోచన, దిగుమాలిన ఆలోచనలు. రిగ్గింగులతోనూ డబ్బులతోనూ పోలీసులతోనూ రాజకీయాలు చేయలేం. కారణం ప్రజలు ఒక్కసారి తిరగబడితే బంగాళాఖాతంలో చంద్రబాబు నాయుడు గారు కలిసిపోతారు.